మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎడ్ భక్తి ఛానల్. రవి గ్రహ యొక్క మార్పు ప్రతి మాసమనందు కూడా ఈ రవి ఒక్కొక్క రాశిలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఈ మాసంలో కూడా రవి మనకి ఇదైతే డిసెంబర్ 16వ తారీఖున ధనుసు రాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అయితే ఈ ధనురాశిలోకి ప్రవేశించడం ద్వారా మనకి ధనుర్సంక్రమణం మనకి మొదలవుతుంది. అయితే ఈ యొక్క ధనుర్మాసం అని కూడా మనం చెప్తాం కదా, అలా. అయితే రవి మనకి చూసుకున్నప్పుడు ఆత్మకారకుడు, తండ్రి, అలాగే రాజకీయము, ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, అలాగే శక్తికి, శౌర్యానికి, వీటికి అన్నిటికీ కూడా ఈయనకి మనం కారకత్వాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. అయితే సహజంగా రవి ప్రతి మాసమునందు మార్పు చెందినప్పుడు కొన్ని రాశుల వాళ్ళకి మిశ్రమ ఫలితాలు, ఇంకో రాశుల వాళ్ళకి అధమ ఫలితాలు, తర్వాత వాళ్ళకి శుభ ఫలితాలు కొంతమందికి ఇవ్వడం అనేది ఇది సహజం, ఇది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మాసంలో ఈ యొక్క రవి యొక్క గ్రహ మార్పు ధనుసు రాశిలోకి సంచారం చేయడం వల్ల ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అసలు ఈ రవి గ్రహం యొక్క అనుగ్రహం పొందడానికి వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది మనకి ఈ విషయాన్ని ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం. కుంభరాశి వారికి రవి ధన రాశిలోకి సంచారం చేయడం, ఇది లాభస్థానంలో సంచారం అనేది మనకి కనబడుతుంది. ఎప్పుడైతే రవి లాభస్థానంలో సంచారం చేస్తున్నాడో అన్ని రకాలుగాను వీడికి కాస్త యోగ్యమైన ఫలితాలే ఈ రవి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే రవి లాభస్థానంలో సంచారం చేస్తున్నాడో సహజంగా పెట్టుబడుల విషయాల్లో గతంలో పెట్టుబడులు ఏమైనా పెట్టి నష్టపోయి ఉంటే అవి మంచి లాభాలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే మనకి ఏదైనా ఉద్యోగాల అవకాశాలు రావడం, ప్రమోషన్లు రావడం, లేదా కొత్త ఉద్యోగాలు రావడం, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం, ప్రభుత్వ రంగ వాటిల్లో పనిచేస్తున్న వాళ్ళకి మంచి గుర్తింపు లభించడం, సమాజపరంగా కీర్తి గౌరవాలు పెరగడం, అలాగే కాస్త ఏదైనా అనుకోని స్థిరాస్తులు కలిసి రావడం, గతంలో ఏదైనా అంటే ఏదైనా ఒక ఒంటరిగా ఫీల్ అయ్యాము, ఎవరూ లేరు అనుకున్నవన్నీ కూడా మళ్ళీ తిరిగి రావడం, మధుర పదార్థాలు స్వీకరించడం, అంటే ఏదైనా విందు వినోదాల్లో కావచ్చు, పార్టీల్లో కావచ్చు పాల్గొనడం, బంధువుల్ని మిత్రుల్ని కలుసుకోవడం, ఇష్టాగోష్ఠులు చేయడం, అలాగే ఇక్కడ ధనలాభం కలగడం, ప్రత్యేకంగా ధనం కలిసి రావడం, ఆస్తిపూర్వకంగా ఆస్తిపరంగా కానీ లేదా ఉద్యోగాల పరంగా కానీ, ప్రమోషన్లో వచ్చే ఇంక్రిమెంట్ల రూపంలో కానీ ఏవైనా సరే ధనలాభం కలగడం, శుభకార్యాలకు సంబంధించిన విషయాలు తెలియడం, లేదా ఇప్పుడు సహజంగా ఈ యొక్క రవి ఎప్పుడైతే మార్పు చెందుతాడో ఇదంతా మూడొమ్ములు కాబట్టి శుభకార్య విషయాలు ప్రత్యేకంగా తలపెట్టలేకపోయినా కూడా వాటికి సంబంధించిన వెస్సార్నోలు తెలుసుకోవడం, అలాగే నూతన పదవులు రావడం, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అనుకూలంగా ఉండడం, ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో పనిచేస్తున్న వాళ్ళకి కాస్త ఊరట లభించడం, అంటే ఎవరైనా అధికారులవి అంతకుముందు కాలంగానే ఇబ్బంది పెడుతుంటే ఆ ఇబ్బందులు తొలగడం, కాస్త శారీరక దృఢత్వం పెరగడం, శారీరక సౌఖ్యము, అలాగే మీ సౌఖ్యం గురించి ఏవైనా స్థిరచర ఆస్తులు కొనుగోలు చేయడం, అంటే ఏమైనా వాహనాలు కానీ ఇలాంటివి కొనుక్కోవడం, ఇలాంటివన్నీ శుభ ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి వీళ్ళు ప్రతిరోజు కూడా మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రతిరోజు కూడా రవిగ్రహ ఆరాధన, ప్రత్యక్ష భగవానుడు కాబట్టి ప్రత్యక్షంగానే ఆయన సూర్యోదయ సమయానికల్లా శుచి అయ్యి అక్కడ నిలబడి సూర్య నమస్కారాలు చేసుకుంటే ఈ యొక్క మాసం అంతా కూడా మీకు అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. స్వచ్ఛమైన స్ఫటికలింగాలు, రుద్రాక్షమాలలు, జాతి రత్నాల కోసం ఈ కింద నెంబర్ని సంప్రదించగలరు. సర్వేజన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.